నమస్కారం అండి. ఇక్కడ సబ్మిటెడ్ క్యాండిడేట్లో మొత్తం 10 మంది డాటా ఫిలప్ చేసినాం. ఇప్పుడు పేమెంట్లోకి వెళ్ళాలి. కన్ఫర్మ్ కూడా చేసినాం. పేమెంట్లోకి వెళ్తే కేవలం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 మంది పిల్లల పేర్లే కనపడుతున్నాయి పేమెంట్ కాడ. ఆ 10 మందిలో ఒక క్యాండిడేటు ఏజ్ కండోనేషన్ సంబంధించి ఉన్నాడు. కాబట్టి ఏజ్ కండోనేషన్ కట్టకముందు ఆ పిల్లవాడు ఇందులో కనపడడు. మీరు వీలైతే ఈ 9 మందిని కట్టుకొని ఏజ్ కండోనేషన్ పే చేసిన తర్వాత మళ్ళీ 24 అవర్స్కు ఆ పిల్లగాని ఎగ్జామినేషన్ ఫీ సెపరేట్గా పే చేసుకోవచ్చు. లేదు అంటే ఏజ్ కండోనేషన్లో ఆ పిల్లవాడి ఫీజు కట్టి చాలాన్ జనరేట్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత మనకు ఏజ్ కండోనేషన్ పేమెంట్ పెయిడ్ లిస్ట్లో నేమ్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ప్రొసీడింగ్ నెంబర్ డేట్ క్లిక్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేస్తే కొంతసేపటికి ఈ పేమెంట్లోకి అప్డేట్ అవుతాడు. అది చూద్దాం. ఇక్కడ ఏజ్ కండోనేషన్లో ఎంతమంది చూపించినట్టు ప్రొసీడింగ్ నెంబర్ డేట్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆ పిల్లవాడి పేరు మళ్ళీ ఇక్కడ మనకు పేమెంట్లో కనబడుతుంది. ఎంతమంది ఇక్కడ 9 ఉండే 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ 10 నేమ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రొసీడ్ పై క్లిక్ చేసి మనం యథావిధిగా చాలాను జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.